మద్యం మీదన మా ప్రభుత్వం మద్య నిషేధం చేస్తుంది దశల వారీగా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏడాదికి 25,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంకా రాబోయే రోజులు ఇది 30కి వెళ్తుంది, 35కి వెళ్తుంది అంటూ రాబోయే 10-15 ఏళ్ల ఆదాయాన్ని లెక్క చూపెట్టి తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఎలక్షన్స్ దాకా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాతన ఇప్పుడు ఏడాది తిరక్క ముందే 1,60,000 కోట్లు అప్పు చేయడంతో పాటుగా రాబోయే రోజుల్లో మైనింగ్ ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి లెక్క చూపెట్టి దాని మీద కూడా అప్పులు చేశారు అన్నటువంటి ఆరోపణ చేసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఆరోపణలో భాగంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా రంగంలోకి దిగి లెక్కలు చెప్పుకొచ్చారు. రుణ సమీకరణ కోసం రాజ్యాంగం 203, 204, 293 బార్ 1 అధికారులను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరు జరిపిన కార్యక్రమంలో చంద్రబాబు ఆస్తులు తాకట్టు పెట్టకుండా, మద్యం ఆదాయం తాకట్టు పెట్టకుండా సంపదను సృష్టిస్తున్నట్టు చెప్పారు. ఏపీఎండీసీ ఆస్తులను తాకట్టు పెట్టడం నిజం కాదా? చరిత్రలో ఎప్పుడూ లేని ఆర్బీఐలో రాష్ట్ర ఖాతా కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు అధికారం ఇచ్చేయడం వాస్తవం కాదా? ఏ కారణం వల్లైనా ఏపీఎండీసీ బాండ్ కొనుగోలు చేసిన వారికి అప్పు కట్టకపోతే దాన్ని నేరుగా ఆర్బీఐలో ఉన్న రాష్ట్రానికి చెందిన కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా వాళ్ళకి రావాల్సిన మొత్తాలను డ్రా చేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం చివరి ఏడాది పన్ను ఆదాయం 93,354 కోట్లు, కూటమి ప్రభుత్వం తొలి ఏడాది వచ్చిన పన్ను ఆదాయం 96,227 కోట్లు. అంటే తేడా కేవలం 3% మాత్రమే పెరిగింది. అప్పులు చూస్తే 23-24 చేసిన అప్పు 62,720 కోట్లు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాది చేసిన అప్పు 81,579 కోట్లు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి ఏడాది కంటే కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో 30% అప్పు అధికంగా చేసింది. 23-24 మూలధనం 23,330 కోట్లు ఉంటే కూటమి ప్రభుత్వం తొలి ఏడాది చేసిన మూలధనం కేవలం 19,170 కోట్లు. అంటే వైసీపీ ప్రభుత్వం చివరి ఏడాది కంటే కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో మూలధనం 18% తక్కువగా చేసింది. వైసీపీ పాలనలో చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం 22-23లో పన్ను ఆదాయం 77,800 కోట్లు, 23-24లో 86,000 కోట్లు. అంటే 10% ఆదాయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెంచింది. పన్నేతర ఆదాయం 22-23లో 5,400 కోట్లు, 23-24 7,430 కోట్లు. అంటే 37% ఆదాయం పెంచాం. మొత్తం రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 22-23లో 83,200 కోట్లు, 23-24లో 93,354 కోట్లు. అంటే 12% ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం పెంచింది 3%. మా హయాంలో 22-23లో చేసినప్పుడు 52,528 కోట్లు, 23-24లో 62,720 కోట్లు మాత్రమే. అంటే కేవలం 19% పెరిగితే కూటమి ప్రభుత్వం 30% అప్పు పెంచింది. దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీ ప్రభుత్వాలను సంపద సృష్టి జరిగింది అంటూ చెప్పుకొచ్చారు.